హలో అండి. ఇదైతే ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్ అండి. అంటే సండే రోజు నా మార్నింగ్ ఎలా గడిచిందో, ఎంత హడావిడిగా ఉన్నిందో ఈ మినీ వ్లాగ్లో అయితే చూసేయండి. నేనైతే ఈ వారానికి సరిపడా కూరగాయలు అయితే తెప్పించుకునేసాను. అంటే సండే రోజు మా వారు ఉంటారు కాబట్టి పొద్దున్న వెళ్తే కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. రోజు అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ మార్కెట్కి వెళ్ళడానికి కుదరదు. అందుకని చెప్పి సండే రోజు ఉంటారు కాబట్టి వెళ్తారు. మార్నింగ్ వెళ్ళడం వల్ల ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి మార్కెట్లో అయితే. ఇంకా కూరగాయలన్నీ తెచ్చిచ్చారు కదా, ఇంక ఇవన్నీ అయితే సర్దుకోవడం నాకైతే ఒక గంట పైనే అయిపోయింది. అంటే కూరాకులన్నీ తెప్పించుకున్నాను కదా, ఇంకా అవన్నీ అయితే నీట్గా వలిచి ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే చెడిపోకుండా ఈ వారం అంతా యూస్ చేసుకునేదానికైతే ఉపయోగపడతాయి. అందుకని చెప్పి నేనైతే అన్నీ అయితే బ్యాగ్లో ఉండేటివన్నీ ఫస్ట్ అయితే తీసేసి విడివిడిగా అయితే సర్ది పెట్టేశాను. వాటిని మళ్ళీ నీట్గా ఒలుచుకున్నాక మళ్ళీ బాక్సుల్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈరోజైతే మా వారు నాకు ఎగస్ట్రా పని అయితే పెట్టారు. అంటే గింజ చిక్కుడుగాయి అలానే మామూలు చిక్కుడుగాయ ఉంటుంది కదా, రెండు అయితే మిక్స్ చేసుకొని వచ్చేసారా. అవి వేరడానికే నాకు 10 నిమిషాలు పైన పట్టింది సపరేట్ చేయడానికైతే. ఇంకా అన్నీ అయితే నీట్గా ఇలా పెట్టుకొని ఇప్పుడు బాక్సుల్లో అయితే సర్దుకునేసాను. అలానే ఈరోజు సండే కదా, ఇంకా చికెన్ కూడా అయితే తీసుకొని వచ్చారు. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. వాటిని అంటే కూరాకులు అయితే సిర్రాకు 2 కట్టలు, తోటాకు 2 కట్టలు, పాలాకు 1 కట్ట, ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అవన్నీ వలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి 8 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ కారం అయితే చేసేస్తున్నాను. మామూలుగా ఎప్పుడు లాగానే కారంలోకి టమోటా, ఎర్రగడ్డ, తెల్లుల్లిపాయలు, ఉప్పు, ఎండుమిరపకాయలు వేసి ఇలా మిక్సీకి అయితే వేసుకొని తిరగబాత అయితే పెట్టేస్తున్నాను. మా పిల్లలకైతే కామన్గా సండే అంటే మటుకు ఉండే బ్రేక్ఫాస్ట్ ఏది అంటే ఈ ఎగ్ దోసే. కారము ఎగ్ దోశ అయితే కంపల్సరీ వాళ్ళు అడుగుతూ ఉంటారు వీక్లీ 1 టైం అయితే. ఇంక అందుకనే ఇంకా ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కారము చేసి ఎగ్స్ తెప్పించి ఎగ్ దోశలు అయితే ఇలా పోయిచ్చేసాను. ఇంక ఈ మార్నింగ్ ఇలా అయితే గడిచిందండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చికెన్ తెప్పించాను కదా, చికెన్తో ఏమేమి వెరైటీస్ చేశానో లంచ్లోకి నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. మ్యాక్సిమం రేపు పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇవాల్టి వ్లాగ్ ఇంతే అండి. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.